అందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో భారత వాణిజ్య సమస్యలు, రక్షణ కొనుగోలు విషయమై మోడీ తనను సర్రని పిలిచారని, ఎంతో వినయంగా మాట్లాడారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా నుంచి భారత్ అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది, కానీ గత ఏడాదిగా భారత్ వాటిని పొందలేదు. ఈ క్రమంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా నాతో మాట్లాడడానికి వచ్చారు. ఆ సమయంలో మోడీ నన్ను సర్రని సంబోధించారు. సార్, దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా అని వినయంగా అడిగారని అన్నారు. ఇదే సమయంలో మోడీని తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసింది. హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తుంది. తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. స్నేహపూర్వక దేశాలు కీలకమైన రక్షణ పరికరాల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తుండగా కొనుగోలు వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి దేశాలు ఇప్పటికే ఆమోదించిన పరికరాల కోసం డెలివరీలో జాప్యం ఎదుర్కోకూడదని అన్నారు. మరోవైపు అపాచీ డెలివరీలోనే కాకుండా F-35 వంటి అధునాతన ఫైటర్ జెట్లో కూడా ఆలస్యంపై విమర్శించారు. ఇటువంటి సుదీర్ఘ సమయాలు రక్షణ భాగస్వాముల విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు అన్నట్టుగా మన ట్రంప్ మామ పరిస్థితి ఉంటుందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అమెరికా మరి భారత్ రష్యాతో స్నేహబంధం కుదిర్చి స్నేహంతో ముందుకు వెళుతుంటే మరి అమెరికా కళ్ళు ఎర్రబడతా ఉంటాయి. అందులో ప్రధానంగా ట్రంప్ మామ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రంప్ని ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి. అయితే భారతదేశం మాత్రం తనకంటూ ఒక స్టాండ్ ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మా ఇంటికి ఎంత దూరమో, మీ ఇంటి నుంచి మా ఇల్లు, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం కదా. మరి కాబట్టి అదే విధంగా ఉంటుంది, ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా మరి రష్యాతో మనం స్నేహ సంబంధం కొనసాగించే కొద్దీ ట్రంప్ ఉడత ఊపులు కొన్ని ఊపుతాడో కూడా మనం గమనించాం. అదే సమయంలో మళ్ళీ ఒక రకంగా పొగడత వర్షాన్ని గుర్తించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క సినారియోని ఏ రకంగా చూస్తే ఏమనుకుంటున్నారు, అసలు అమెరికా యొక్క అంతర్గతంగా ఉన్న ఉద్దేశం ఏంటో మీరు ఒక్కసారి మీ కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చెయ్యండి. ఇక కిమ్ క్షిప్ణ గర్జనల వేళ డ్రాగన్ కొరియా షాకింగ్ ట్విస్ట్. దశాబ్దాల పగను పక్కన పెట్టి దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడు స్వప్రయోజనాల కోసం దోస్తీకి సిద్ధమయ్యాయంటే తాజాగా చైనాలో అడుగుపెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ కావడం ప్రపంచం దృష్టిని అమితంగా ఆకర్షించింది అని కూడా ప్రచురించారు. ఇక కాజల్ బ్యూటీ సీక్రెట్ ఇదేనని, ఆనందమే కారణం అన్నారు మహాకవి. సినీతారులకు కూడా ముఖ్యంగా హీరోయిన్లకు ఇది వర్తిస్తుంది. వారికి అదృష్టం, అభినయంతో పాటు తలతల మెరిసే మేను అందం కూడా ఇది చాలా అవసరం. అది ఉంటే వయసు గురించి గుర్తుకు రాదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అదే అంటుంది. ఎందుకంటే పెళ్లి బాబు అంటూ సంసార జీవితంలో మునిగిన కాజల్ సినీ జీవితాన్ని కూడా సమపాళ్ళలో అనుభవిస్తుంది. కథానాయికగా చందమామగా అలరించిన, మగధీరతో అభినయించిన, అందాల ఆర్పిస్తున్న ఆమెకే చేరింది. పాన్ ఇండియా హీరోయిన్గా అలరిస్తున్న కాజల్ అగర్వాల్కు ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో బాగానే ఉన్నాయి. అక్కడ రామాయణం సినిమాలో మండోదరిగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే ఇండియా స్టోరీ అనే మరో మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తుందట. ఇప్పటికీ మిలమిలా మెరిసిపోతున్న కాజల్ సౌందర్య రహస్యం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు తన వయసు 40 ఏళ్ళని, సౌందర్యానికి కారణం వర్కౌట్, యోగా అని చెప్పింది. మరి వర్కౌట్, యోగా చేయడం ద్వారా తద్వారా తమ మేను యొక్క కాంతిని మనం ఎవరైనా కూడా సాధించవచ్చు అనడానికి హీరోయిన్లు ఉదాహరణ అని చెప్పి మనకు చెప్తున్నారు. ఇక హైకోర్టులో చిరు ప్రభాస్ నిర్మాతలకు అయితే ఊరట. మరి మనకు తెలుసు, మరి సినిమాలకి పెద్ద సినిమాలకి కొంచెం ఖర్చు ఎక్కువ పెడతా ఉంటారు నిర్మాతలు. దానికి సంబంధించి మేము టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వాల దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళుతుంటారు. దాని సినిమా యొక్క దీన్ని బట్టి వాళ్ళు పెంచడమా లేదా పెంచకూడదనే నిర్ణయం అయితే వస్తుంది. కానీ గతంలో అఖండ కావచ్చు, ఓజీకి కావచ్చు కొంత పరిధిలోనే మాత్రమే పెంచుకోవాలని చెప్పింది. అది వర్తించవు దీనికి. ఇప్పుడు ఈ సింగిల్ కోర్టు జడ్జి ఏదైతే ఇచ్చారో అప్పట్లో దానికి మరి నిర్ణయం దాన్ని కాదని, ఈ రెండింటి కూడా సినిమాలను రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పి మరి ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. దీంతో మనశంకర వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్ సినిమాలకి కాస్త ఊరట అయితే లభించిందని మనం అనుకోవచ్చు. సంక్రాంతి కానుకగా మరి ముందు రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనశంకర వరప్రసాద్ గారు మరి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. సీనియర్లే అని ప్రభాస్ సీనియర్ల యొక్క అభిమానుల యొక్క అభిమానాన్ని కూడా మరింత చూరగొన్నారు. అభిమానుల యొక్క అభిమానాన్ని మరింత చూరగొన్నారు. అదేవిధంగా చిరంజీవి గారి గురించి తెలుసు. చిరంజీవి గారు పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి చిన్న హీరోను కూడా హక్కున చేర్చుకునే ప్రమోషన్స్కి వెళ్ళటం, వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయడంలో చిరంజీవి గారు కూడా ముందుకుంటారు. ఈ 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రభాస్ కానీ చిరంజీవి అభిమానులు కానీ కోరుతున్నారు. చిరంజీవి అభిమానులు వేరు, ప్రభాస్ అభిమానులు వేరు కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకి తెలుసు ప్రభాస్కి యాంటీ ఫ్యాన్స్ ఉండరు, విక్టరీ వెంకటేష్కి ఏ రకంగా యాంటీ ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి
అందరూ ఈ రకంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సంక్రాంతి సినిమా రిలీజ్ అయ్యి మరి అందరి సినిమాలు హిట్ అవ్వాలని అందరూ హీరోలు కోరుకుంటున్నారు, హీరోల యొక్క అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకు కాసుల వర్షం కురవనుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ రకంగా మనం చూస్తే ఇక ఇంకొక దినపత్రికకు వెళదాం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇది పరిస్థితి మనకి.